గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. ఇది రాష్ట్ర హితానికే పొత్తు ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించాం. ఎక్కువ తక్కువలు ఆలోచించలేదు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే అందరి లక్ష్యం. టిక్కెట్లు రాని వారికి కేంద్రం రాష్ట్రంలో అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో మొత్తం విధ్వంసం, అన్ని రంగాలు నలిగిపోయి కులాలు మతాలు ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతున్నారు. ఆ చిచ్చులో యువత కాలిపోవడం మంచిది కాదు. జగన్ చేసిన అరాచకాలకు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అలాంటి విధ్వంసకారులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు. యువత ఈ 30 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ప్రచారం చేయాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలన్నటువంటి పేరు చెప్పమని చెప్పి అడిగారు. ఇకపోతే అబ్బాయి పాపం ఎంత అంటూ వివేక హత్య జరిగి రేపటికి 5 ఏళ్లు అయినా కొలిక్కిరాని దర్యాప్తు, కారణం జగనే, నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తులు ప్రయోగం అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి శుక్రవారం నాటికి 5 ఏళ్ళు అవుతుంది. అయినా ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం సీఎం జగన్. ఆయన ప్రభుత్వమే చట్ట ప్రకారం హత్యారోపణలో ఉన్నవారే కాదు, వాళ్ళని రక్షించేందుకు ప్రయత్నించేవారు నిందితులే. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు తన ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ శ్రేణులను ఉపయోగించి సీబీఐకి అడుగడుగున ఆటంకాలు కల్పించే జగన్, ఆయన ప్రభుత్వం ఈ కేసులో అసలు నిందితులనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందంటూ దాన్ని అటు పక్కకి ట్విస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు దొంగల్ని పట్టుకున్న తర్వాత దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక కేసులో రాజకీయ జోక్యం ఉంటే ఖచ్చితంగా చివరికి అసలు హంతకులు దొరకరు, చివరికి ఆ కేసులు నార్మల్గా పక్కకి వెళ్ళిపోతాయి అనడానికి సాక్ష్యం శశి థరూర్ సునందా పుష్కర్ కేసు, వంగవీటి మోహన రంగా కేసు, అట్లాగే ఇప్పుడు ఈ కేసు మన కళ్ళెదురుగుండా కనబడేటటువంటి ఏంటి అంటే రాజకీయ న్యాయస్థానాల్లోనూ రాజకీయ జోక్యాలు, దర్యాప్తుల్లోనూ రాజకీయ జోక్యాలు. పర్యవసానం ఇది. బేసిక్గా అసలు హంతకులు దొరికారు. వాళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ని ఒక సిబిఐ అధికారి సుధా సింగ్ అనేటువంటి ఆవిడ దాని వెనకాల ఉన్నటువంటిది ఖచ్చితంగా మర్డర్ ఫర్ గెయిన్. ఆ కాగితాల కోసం, ఆ కాగితాలలో ఉన్న ఆస్తి అంశాల కోసం మర్డర్ చేసి ఆ కాగితాలు దోచుకుపోయారు అన్నటువంటిది తేల్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన అధికారి ఆ ఎత్తుకుపోయినటువంటి వాళ్ళల్లో వాళ్ళని తన్నారు, చితకబాదారు. వాళ్ళందరి చేత వీళ్ళ పేర్లు చెప్పించడానికి చూశారు, అవ్వలేదు. బట్ తన్నిచ్చుకోకుండానే అప్రూవర్గా మారితే నాకు ఏ కేసు శిక్ష లేకుండా చూస్తానంటే నేను మీరు ఎలా చెప్తే అట్లా నడుచుకుంటానన్నటువంటి దస్తగిరికి అప్రూవర్ అన్నటువంటి పేరుతో చేశారు. అప్రూవర్ని చేయొచ్చు. అప్రూవర్ తర్వాత ఆ ఆధారాలను వెలికి తీయాల్సిన బాధ్యత సిబిఐది. ఏ ఆధారం వెలికి తీయలేదు. దస్తగిరి చెప్పాడు కాబట్టి అవినాష్ రెడ్డి, దస్తగిరి చెప్పాడు కాబట్టి జగన్ వేసేద్దాం. ఈ టైపులో తెలివిగా ఆడిన నాటకానికి ఇప్పుడు ఆ కారణంగా ఈ కేసులో అసలు దోషులకి శిక్ష పడకుండా నాటకాలు ఆడతా సాగుతోంది. కాకపోతే రాజకీయ జోక్యం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కాకపోతే ప్రపంచంలోని మొదటి ఏఐ సాఫ్ట్